అండి నేను రాగి జావ అయితే కాసుకుంటున్నాను. ఫస్ట్ గిన్నె పెట్టుకుంటున్నానండి. నేను 3 మనుషులకి అయితే కాసుకుంటున్నాను. ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను. ఒక 2 గ్లాసులు ఇలా చేసుకున్నాను. ఇవి మరగనిద్దాము. ఒక 2 గరిటెలు అయితే నేను రాగి పిండి తీసుకుంటున్నానండి. ఒక 2 గరిటెలు తీసుకున్నాను. ఒక అరగలాసు ఇందులో అయితే వేసుకుని ఈ పిండిలో వేసుకుని ఉంచుకుంటానండి. కొంచెం నానుతుంది, కొంచెం స్వీట్గానే అయితే ఉన్నాయి. అవి ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఈ పిండి అయితే నానుతుంది, స్వీట్గానే అయితే వేసుకున్నాను. ఈ మరిగి వాటర్లో కొంచెం బియ్య రవ్వ అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా అన్నం వేసుకోవచ్చు. నేను కొంచెం బియ్య రవ్వ అయితే వేసుకున్నాను. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. వాటర్ అయితే మరిగిపోయిందండి. కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదిగోండి రాగి పిండి కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇది కొంచెం ఉడికితే సరిపోద్దండి. ఇదిగోనండి ఉడికిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇది ఒక గ్లాస్ కొద్దిగా పెరుగు కలుపుకొని ఉదయాన్నే ఒక గ్లాస్ తాగి తర్వాత టిఫిన్ చెయ్యొచ్చండి. ఉదయాన్నే ఒక గ్లాసు తాగితే మట్టుకి చాలా మంచిది.